తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను గురువారం రాత్రి ప్రజాభవన్లో మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా కలిశారు. ప్రజాభవన్లో రోల్స్ రాయల్స్ కారులో వచ్చిన చిరంజీవి దంపతులకు ఎదురొచ్చి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులు. ఈ సందర్భంలో భట్టి విక్రమార్కను కాశ్మీర్ నుంచి తెప్పించిన శాలువాతో చిరంజీవి సత్కరించారు. డిప్యూటీ సీఎం వెంట ఆయన సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు సూర్య విక్రమాదిత్య ఉన్నారు. వీరిరువురు సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల చిరంజీవి భట్టి విక్రమార్కకు అభినందనలు తెలియజేశారు. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత చిరంజీవి క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి నుంచి భట్టి విక్రమార్కకు చిరంజీవికి మంచి సంబంధాలు ఉండేవి. వీరిద్దరి మర్యాదపూర్వక భేటీలు నాటి సంగతులు గుర్తు చేసుకున్నట్టు సమాచారం. యు ఆర్ లుకింగ్ లైక్ యంగ్ హీరో అంటూ మెగాస్టార్ చిరంజీవికి భట్టి విక్రమార్క కాంప్లిమెంట్ ఇచ్చారు. దానికి బదులుగా మీ ఆహార్యం, డ్రెస్ కోడ్ చాలా హుందాగా ఉంటుందని, మీరు చాలా కమిట్మెంట్ ఉన్న పొలిటీషియన్ అని చిరంజీవి బదులివ్వడంతో ఇరువురు కాసేపు సరదాగా నవ్వుకున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి డిసెంబర్ 25న మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోవడంతో ఆయన్ను కలిసి చిరంజీవి అభినందనలు తెలిపారు. సినీ నటులు బాలకృష్ణ, నాగార్జున దంపతులు, డైరెక్టర్ రాఘవేంద్రరావులు రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు మారినప్పుడు ఇటువంటి మర్యాదపూర్వక భేటీలు అతి సహజమే అయినా చిరంజీవి భట్టీల కలయిక కొంత ఆసక్తిని రేపింది.